హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ద 12 ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్రీన్ కెమిస్ట్రీలో ప్రిన్సిపల్ నెంబర్ 8 రెడ్యూస్ డెరివేటివ్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, అన్నెసెసరీ డెరివైటైజేషన్ షుడ్ బి అవాయిడెడ్ వెన్ ఎవర్ పాసిబుల్ బికాస్ సచ్ స్టెప్స్ రిక్వైర్ అడిషనల్ రియేజెంట్స్ అండ్ కెన్ జనరేట్ వేస్ట్. సో మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని సింథసైజ్ చేసేటప్పుడు కెమికల్ సింథసిస్లో మీరు ఆ ప్రోడక్ట్ని మీరు అబ్టైన్ చేయడానికి కొన్ని ఎక్స్ట్రా స్టెప్స్ కూడా ఉంటాయండి. ఓకే, సో దీనివల్ల ఏంటంటే మనకు ఎక్స్ట్రా వేస్ట్ కూడా జనరేట్ అవుతుంది. సో ఇటువంటి ఎక్స్ట్రా స్టెప్స్ని ఎక్స్ట్రా వేస్ట్ ప్రొడక్షన్ మనము డిక్రీజ్ చేయాలి. దీన్నే రిడక్షన్ ఇన్ డెరివైటైజేషన్ అని అంటాం. దెన్ సెకండ్ పాయింట్ చూద్దాం. డ్యూరింగ్ ద సింథసిస్ ఆఫ్ ఎ ప్రోడక్ట్ ఏ లాట్ ఆఫ్ డెరివేటివ్స్ మే యూజువల్లీ ఫార్మ్స్, బట్ the derivatization will leads to generating more waste, okay, and it requires additional reagents, rising cost of the product, waste of time and waste of money. Okay, right students? So meeku ఏదైనా ఒక రియాక్షన్లో రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్గా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్లో ప్రాసెస్లో ఎక్కువ స్టెప్స్ ఉన్నాయనుకోండి, ఎక్కువ వేస్ట్ జనరేట్ అవుతుంది. ఓకే, రైట్. సో ఎక్కువ రియేజెంట్స్ కూడా అవసరం అవుతాయి ఆ ప్రోడక్ట్గా కన్వర్ట్ అవ్వడానికి. అండ్ దీంతోపాటు ఎప్పుడైతే మీకు ఎక్కువ రియేజెంట్స్ అవసరం అవుతుందో ఆ రియేజెంట్స్ని మీరు పర్చేస్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఇదంతా కూడా ప్రోడక్ట్ యొక్క కాస్ట్ని పెంచేస్తాయి. అదేవిధంగా టైము వేస్ట్ అవుతుంది, ఆ ప్రాసెస్కి మనీ కూడా వేస్ట్ అవుతుందండి. ఓకే, రైట్. దెన్ మన ఫోకస్ ఎలా ఉండాలి? డెరివైటైజేషన్ని తగ్గించేటట్టు ఉండాలి. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ సో ఇట్ ఈస్ డిజైరబుల్ టు అవాయిడ్ డెరివైటైజేషన్ ఆర్ to find new methods of synthesis that can be carried out with minimal derivitization. సో కాబట్టి మనం చేయాల్సింది ఏంటి అంటే డెరివైటైజేషన్ని కంప్లీట్గా అవాయిడ్ చేసేటట్టయినా ఉండాలి. లేదు మన కెమికల్ సింథసిస్ మినిమల్ డెరివైటైజేషన్ అంటే డెరివేటివ్స్ చాలా తక్కువగా వచ్చేటట్టయినా మనం ఒక న్యూ మెథడ్ ఆఫ్ సింథసిస్ని మనము డిస్కవర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. This principle is fulfilled by reducing number of steps in the synthesis. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏదైనా ఒక ఆర్గానిక్ సింథసిస్లో మీరు నెంబర్ ఆఫ్ స్టెప్స్ని డిక్రీజ్ చేశారనుకోండి, మీకు డెరివైటైజేషన్ కూడా తగ్గిపోతుంది. డెరివేటివ్ సైడ్ ప్రోడక్ట్స్ రావడం కూడా తగ్గిపోతుంది. ఓకే, వీ కెన్ లుక్ ఫార్ ఎంజైమాటిక్ రియాక్షన్స్ దట్ ఆర్ వెరీ స్పెసిఫిక్ అండ్ స్విచ్ టు కీమోసెలెక్టివ్ సింథటిక్ మెథడ్స్. సో జనరల్ కెమికల్ రూట్స్ కాకుండా ఎంజైమాటిక్ సింథసిస్ని కూడా మనము ఉపయోగించి తక్కువ డెరివేటివ్స్ వచ్చేటట్టు మనం చూసుకోవచ్చు. ఓకే స్టూడెంట్స్, రైట్. నౌ ఒక ఎగ్జాంపుల్లో దీన్ని అండర్స్టాండ్ చేసుకుందాము. సో ఐబుప్రోఫెన్ ఈజ్ ఎ నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్, NSAID అంటామండి, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. దీన్ని మనము ఇన్ఫ్లమేషన్ని, పెయిన్ని, ఫీవర్ని తగ్గించడానికి యూజ్ చేస్తాం. అండ్ దీంతోపాటు ఆర్థరైటిస్ని, టూత్ ఏక్ను కూడా అంటే పంటి నొప్పిని కూడా ఈ ఐబుప్రోఫిన్ అనే డ్రగ్ తగ్గిస్తుంది. ఓకే, రైట్. ఐబుప్రోఫిన్ అనే ఈ డ్రగ్ని 1955లో యూకే కంపెనీ, యునైటెడ్ కింగ్డమ్లో ఇది డిస్కవర్ చేశారు. దీన్ని ఏ నేమ్తో పేటెంట్ ఇచ్చారు అంటే 2,4-ఐసోబ్యూటైల్ ఫినైల్ ప్రొపనోయిక్ యాసిడ్. నౌ స్టూడెంట్స్, నేను మీకు ఐబుప్రోఫిన్ డ్రగ్ ఎందుకు యూజ్ చేస్తారు, ఎప్పుడు డిస్కవర్ చేస్తారో చెప్పాను. దీని స్ట్రక్చర్ మనం ఇప్పుడు చూద్దామండి. ఓకే, రైట్. సో ఈ స్లైడ్లో మీరు చూడొచ్చు ద స్ట్రక్చర్ ఆఫ్ ఐబుప్రోఫెన్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఐబుప్రోఫెన్ విచ్ ఈజ్ ఎ నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్. పెయిన్ని, ఫీవర్ని, ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి ఈ డ్రగ్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాం. రైట్. దెన్ ద ఒరిజినల్ రూట్ డెవలప్డ్ బై ద బూట్స్ ప్యూర్ డ్రగ్ కంపెనీ, యూకే. ఇంతకుముందే చెప్పుకున్నాం, యూకేలో ఉండే బూట్స్ ప్యూర్ డ్రగ్ కంపెనీ అనేవాళ్ళు ఐబుప్రోఫెన్ని సింథసిస్ని డిస్కవర్ చేశారు. ఓకే, ఇట్ కంటైన్డ్ 6 స్టెప్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. క్లాసికల్ రూట్, ఓల్డ్ రూట్లో, యూకే వాళ్ళు కనిపెట్టిన రూట్లో 6 స్టెప్స్ ఉన్నాయి ఐబుప్రోఫెన్ని సింథసైజ్ చేయడానికి. ఓకే, రైట్. అండ్ ఈ స్టెప్స్ అన్నిట్లో కూడాను స్టాయికియోమెట్రిక్ రియేజెంట్స్ యూస్ చేస్తున్నారు. అండ్ ఈ మెథడ్ చాలా లో ఆటమ్ ఎకానమీని ఇస్తుంది, అంటే అంత ఎఫిషియంట్ మెథడ్ కాదు. అండ్ దీంతోపాటు ఇనార్గానిక్ సాల్ట్స్ కూడా ఎక్కువగా ఫామ్ అవుతున్నాయి యూకే వాళ్ళు సింథసిస్ చేసిన మెథడ్లో.
అండ్ దీంతో పాటు మీకు 6 స్టెప్స్ ఉన్నాయి కాబట్టి ఎనర్జీ కూడా ఎక్కువ యూటిలైజ్ అవుతుంది. అండ్ దీంతో పాటు ఇలా ఎనర్జీ ఎక్కువ యూటిలైజ్ అవుతుంది, రియేజెంట్స్ ఎక్కువ యూటిలైజ్ అవుతాయి కాబట్టి ఆ ఐబుప్రోఫెన్ కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. రైట్. ఏ లాట్ ఆఫ్ యాక్సిలరీ ప్రొడక్ట్స్ అండ్ ఫ్లేమబుల్ కాంపౌండ్స్ ఆర్ ఆల్సో ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ద సింథసిస్. ఈ సింథసిస్ ప్రాసెస్లో ఫ్లేమబుల్ కాంపౌండ్స్, యాక్సిలరీ ప్రొడక్ట్స్ కూడా జనరేట్ అవుతున్నాయి. ఇప్పుడు మీకు ఆ 6 స్టెప్స్ నేను డ్రా చేశాను ఈక్వేషను, మీకు నేను దాన్ని చూపిస్తాను. సో దిస్ ఈస్ ద క్లాసికల్ రూట్, మీరు చూడొచ్చు స్టూడెంట్స్. సో దిస్ ఈస్ ద క్లాసికల్ రూట్ ఫర్ ఐబుప్రోఫెన్ సింథసిస్ యూజ్డ్ బై ద బూట్స్ కంపెనీ. ఓకే, మీరు ఇక్కడ చూడొచ్చు. సో దిస్ ఈస్ ద స్టార్టింగ్ మెటీరియల్, స్టార్టింగ్ రా మెటీరియల్ ఆర్ ఫీడ్ స్టాక్. ఓకే, సో ఈ స్టార్టింగ్ మెటీరియల్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5, స్టెప్ 6. సో స్టెప్ 6లో మీరు ఐబుప్రోఫెన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఓకే, సో ప్రతి స్టెప్లో మనము రియేజెంట్స్ యాడ్ చేస్తూ ఉన్నాం. చూడండి, సో ఇక్కడ సోడియం మిథాక్సైడ్ యాడ్ చేసాం, ఇక్కడ ఒక రియేజెంట్ యాడ్ చేసాం, AlCl3 క్యాటలిస్ట్ కావాలి, ఇక్కడ మనకు ఒక రియేజెంట్ కావాలి, అసిటిక్ ఎన్హైడ్రైడ్ కావాలి. ఓకే, సో ప్రతి స్టెప్లో మనము స్టాకియోమెట్రిక్ రియేజెంట్స్ని యూజ్ చేస్తూ వస్తున్నామండి. ఓకే, రైట్. సో ఇలా మనకి ఏమవుతుందంటే 6 స్టెప్స్లో ఐబుప్రోఫెన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ ఇట్ హ్యాస్ వెరీ లో ఆటమ్ ఎకానమీ. ఆటమ్ ఎకానమీ ఎంత అంటే క్లాసికల్ మెథడ్లో 44.04%, అంటే జస్ట్ 44%, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇన్వాల్వ్ 6 స్టెప్స్. ఓకే, అంటే ఇక్కడ పూర్ ఈల్డ్ అనేది మీరు చూడొచ్చు, పూర్ ఆటమ్ ఎకానమీ మీరు చూడొచ్చు. బట్ ఇక్కడ మనకి ఎప్పుడైతే 1980s వచ్చాయో, ఇన్ ద 1980s ద గ్రీన్ రూట్, మీరు ఇక్కడ చూడొచ్చు, the green route for ibuprofen synthesis was developed by the Boots Houchet Celanese BHC company of USA. సో 1950s నుంచి 1980s వరకు ఓల్డ్ 6 స్టెప్స్ ఉన్న క్లాసికల్ రూట్నే వాడేవాళ్ళు ఐబుప్రోఫెన్ సింథసిస్ చేయడానికి డ్రగ్ కంపెనీ వాళ్ళు. కానీ 1980sలో యుఎస్ఏకి చెందిన బూట్స్, హౌషెట్, సిలానీస్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే జస్ట్ ఈ ఐబుప్రోఫెన్ ఓన్లీ 3 స్టెప్స్లో మ్యానుఫ్యాక్చర్ అయ్యేటట్టు వాళ్ళు చేశారు. ఓకే, దే హ్యావ్ డిస్కవర్డ్ ఏ న్యూ రూట్ ఆఫ్ సింథసిస్ దట్ విల్ ప్రొడ్యూస్ ద ఐబుప్రోఫెన్ ఇన్ జస్ట్ ఓన్లీ 3 స్టెప్స్. ఓకే, రైట్. ఇట్ ఇన్వాల్వ్స్ ఓన్లీ 3 స్టెప్స్, ఇంతకుముందే చెప్పుకున్నామండి, ఆఫ్ రియాక్షన్స్ అండ్ ఇన్వాల్వింగ్ లోయర్ అమౌంట్ ఆఫ్ వేస్ట్. సో మీకు స్టెప్స్ తగ్గిపోతాయి కాబట్టి వేస్ట్ కూడా మీకు తగ్గిపోతుంది, అండ్ బై ప్రోడక్ట్స్ తక్కువ వస్తాయి. అండ్ దీంతోపాటు జస్ట్ ఓన్లీ 7 ఇంటర్మీడియట్ రియేజెంట్స్ యూస్ చేస్తున్నాం, అండ్ వీటిని మళ్ళీ మనం రీయూస్ చేసుకుంటున్నాం. సో కాబట్టి ఇవన్నీ ఇంత ఎఫిషియెంట్గా ఉండడం వల్ల హయ్యర్ ఆటమ్ ఎకానమీ కూడా మీకు వస్తుంది క్లాసికల్ రూట్ కన్నా. ఓకే, క్లాసికల్ రూట్ కన్నా. ఓకే, సో మీరు కూడా చూడొచ్చు స్టూడెంట్స్, దిస్ ఈస్ ద న్యూ రూట్ ఆఫ్ సింథసిస్ ఆఫ్ ఐబుప్రోఫెన్. ఓకే, సో స్టార్టింగ్ మెటీరియల్ తీసుకున్నాం, రా మెటీరియల్ తీసుకున్నాం. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫీడ్ స్టాక్. ఓకే, రైట్. ఈ ఫీడ్ స్టాక్ మీరు తీసుకొని, సో దీన్ని మీరు హైడ్రోజన్ ఫ్లోరైడ్తో, అసిటిక్ ఎన్హైడ్రైడ్తో మీరు ట్రీట్ చేస్తే మీకు దిస్ ఈస్ ద స్టెప్ 1. ఓకే, రైట్. మీకు ఒక ప్రోడక్ట్ వస్తుంది. ఈ ప్రోడక్ట్ని మీరు రాని నికిల్ హైడ్రోజన్తో రెడ్యూస్ చేస్తే ఇది స్టెప్ 2. స్టెప్ 2లో మీకు ఇంకొక ప్రోడక్ట్ వస్తుంది, మీకు ఏంటంటే దిస్ ఈస్ ద స్టెప్ 3. ఓకే, సో ఈ థర్డ్ స్టెప్లో మీకు ఈ థర్డ్ స్టెప్ ఫైనల్ ప్రోడక్ట్ మనకి ఏంటంటే మన డిజైర్డ్ ప్రోడక్ట్ అండి, ఐబుప్రోఫెన్. ఇక్కడ ఆటమ్ ఎకానమీ మీరు చూసినట్లయితే 77.44%. కన్వెన్షనల్ మెథడ్లో జస్ట్ 44% అండి. ఈ 44% ఆటమ్ ఎకానమీ కాస్త ఈ న్యూ రూట్ గ్రీన్ రూట్ అంటారు దీన్ని. ఓకే, గ్రీన్ రూట్. ఈ గ్రీన్ రూట్లో మీరు దాన్ని ఆటమ్ ఎకానమీని 77% మీరు ఇంక్రీజ్ చేశారు. అంటే ఓన్లీ అండ్ మోర్ ఓవర్ దెర్ ఆర్ ఓన్లీ 3 స్టెప్స్. Okay, to synthesize the ibuprofen drug. Okay, that is the non-steroidal anti-inflammatory drug. Right, students? Thank you for watching.